హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో క్రీమీగా అదిరిపోయే రుచితో అసలైన బెల్లం పాల తాలికల్ని చేసి చూపిస్తున్నాను. బెల్లంతో చేసేటప్పుడు పాలు విరిగిపోవటం, కాడలు తెగిపోవటం లాంటివి కాకుండా కొన్ని టిప్స్తో ఎవరైనా ఈజీగా చేసేలాగా చూపిస్తున్నాను. ముందు రోజే బియ్యాన్ని కడిగి 12 గంటల పాటు నానబెట్టుకొని 1 గంట ఆరబెట్టేసి మిల్లుకిచ్చి బియ్య పిండిని పట్టించుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు బెల్లం తరుగు వేసుకోవాలి. 50 ml వరకు నీళ్లు పోసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. తాలికల్లో బెల్లం వేయటం వల్ల కొంచెం తీయగా బాగుంటుంది. తడి బియ్య పిండిని 1 కప్పు వేసుకోండి. పొడి బియ్య పిండి కూడా వేసి చేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ అనిపించదు. పాల తాలికలకి తడి బియ్య పిండే ఉండాలి. బెల్లం నీళ్ళల్లో ఈ బియ్యం పిండి బాగా కలిసిపోయి వేడికి మగ్గుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టి కొంచెం పాలు పోసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరి గట్టిగా కలపకుండా సాఫ్ట్గా కలుపుకోండి. గట్టిగా కలిపారంటే జంతికల గొట్టంలో పెట్టి నొక్కటానికి చాలా కష్టంగా అనిపించిద్ది. ఇలా కలిపే కొద్దీ చాలా జిగురుతనం అనేది వచ్చింది. ఇలా ముద్దలాగా కలుపుకొని ఒక బౌల్లో పెట్టి ఒక క్లాత్ కానీ ఒక ప్లేట్ కానీ వేసి ఇలా పక్కనుంచండి. పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం తరుగును వేసుకోండి. బెల్లం కరగటానికి 1/2 కప్పు నీళ్లు పోసుకుని గరిటెతో కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి. పాకం రానవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత టీ జల్లెడతో వడపోసుకోండి. నేను ఇక్కడ డస్ట్ లేని బెల్లం తీసుకున్నాను కాబట్టి ఫిల్టర్ చేయాల్సిన పని లేదు. ఇలా కరిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి 250 ml వరకు నీళ్లు పోసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్లు పొడగలు రావటం మొదలవ్వాలి. 3 స్పూన్లు సగ్గుబియ్యాన్ని కడిగి 1 గంట పాటు నానబెట్టుకొని సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇవి త్వరగా ఉడుకుతాయి గంట పాటు నానబెడితే. ఈ సగ్గుబియ్యం ఉడకటానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాతే ఇందులోకి పాలు పోసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ క్రీమ్ మిల్క్ని పోసుకోండి. పాలు పోసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని కాగనివ్వండి. ఈలోగా ముందు కలిపి పెట్టుకున్న తడి బియ్య పిండి ముద్దని ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు పోసుకొని జంతికల గొట్టంలో నొక్కటానికి ఈజీగా ఉండేలాగా కలుపుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. సాఫ్ట్గా ఇలా ఉండాలి. జంతికల గొట్టంలో ఈ పిండి ముద్దను పెట్టి తాలికల్ని చాలా ఈజీగా నొక్కొచ్చు. అదే చేత్తో చేయటం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. సగ్గుబియ్యం అడగంటకుండా ఒకసారి గరిటెతో కలిపిన తర్వాతే ఈ తాలికల్ని నొక్కుకోవాలి. ఇలా ఒకే చోట నొక్కకుండా ఇలా పొడవుగా నొక్కండి. ఇలా పిండి ముద్దంతా ఇలా మొత్తం నొక్కిన తర్వాత గరిటెతో వెంటనే కదపకూడదు. గరిటెతో కదపకుండా ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అడుగున కొంచెం పిండిని మిగిల్చుకోవాలి. 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఈ పిండిని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ పిండి కలిపిన నీళ్ళే మనం పాల తాలికల్లో పోసినప్పుడు తాలికలు అనేవి క్రీమీగా ఉంటుంది. ఇలా 10 నిమిషాలు ఈ ఒత్తిన తాలికల్ని గరిటెతో కలపకుండా ఉడికించుకుంటే ఇలా చక్కగా సెట్ అయిపోతాయి. అదే వెంటనే మీరు కదిపేసినట్టయితే విరిగిపోతాయి. రెగ్యులర్గా వాడే రైస్ కన్నా కూడా రేషన్ బియ్య పిండిలో కొంచెం జిగురుతనం ఉంటుంది కాబట్టి కాడలు తెగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు 1 స్పూను ఇలాచీ పొడిని వేసుకొని గరిటెతో స్లోగా కలుపుకోవాలి. మందపాటి గిన్నెలో అయితే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా క్రీమీగా తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దింపండి. ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత నల్ల ద్రాక్షని వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఈ నల్ల ద్రాక్ష కొంచెం ఉబ్బిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని
ఆ వేడికి ఇంకా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ గిన్నెని తీసి పక్కనుంచి ముందుగా చల్లారి పెట్టుకున్న బెల్లం పాకం పోసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీరు బెల్లం పాకం పాలు రెండు వేడిగా ఉంటే విరిగిపోతాయి కాబట్టి పాకం చల్లారిన తర్వాతే ఇలా పాలల్లో ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు విరిగే ఛాన్స్ అస్సలు ఉండదు. చూసారా, విరగకుండా చక్కగా వచ్చింది. ఇప్పుడు నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్షని వేసి ఒకసారి గరిటతో కలిపేసుకోండి. అంతేనండి, క్రీమీగా టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ. చేయటం చాలా ఈజీయేనండి, అరగంట టైం పడుతుంది. నేను చెప్పిన టిప్స్ గుర్తుపెట్టుకుని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ చేశారంటే ఈ రెసిపీ టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.